ముగుస్తుంది. దీంతో గ్రామాల ఎన్నిక నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ జీవో జారీ చేశారు. ఇక నుంచి గ్రామాలకు సంబంధించి అన్ని రకాల పనులు ప్రభుత్వం నియమించిన అధికారులే పర్యవేక్షిస్తారని తెలిపారు. గెజిటెడ్ స్థాయి అధికారులకు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఇంకా ఉత్తర్వులు ఏం పేర్కొన్నారు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జనవరిలోనే పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అంశంలో వెనక్కి తగ్గిందని చెప్పాలి. తాజాగా గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి పదవి కాలం ముగియడంతో ఇక నుంచి ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆదిత్ గానే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా ప్రత్యేకంగా జీవో జారీ చేయడం జరిగింది. గ్రామ సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఇక నుంచి ప్రత్యేకంగా నియమించినటువంటి అధికారులంతా కూడా గ్రామ సర్పంచుల స్థానంలో ఉండి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారంటూ కూడా ఆ జీవోలో పేర్కోవడం జరిగింది. ఇక నుండి గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులతో పాటు మరొకవైపు ప్రభుత్వానికి అనుసంధానంగా గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యంగా గ్రామ సర్పంచులు చేసేటటువంటి అన్ని అధికారాలు కూడా ఇక నుంచి ప్రత్యేకంగా నియమించినటువంటి అధికారులే ఇక నుండి ప్రత్యేకంగా పరిపాలించబోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా గెజిటేటెడ్ స్థాయి ఉన్నటువంటి అధికారులందరికీ కూడా గ్రామ సర్పంచుల బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితిని గ్రామాల్లో ఉండేటటువంటి అన్ని కార్యక్రమాలని ఆ గెజిటేటెడ్ అధికారులు అయితే దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.